పార్టీ సంస్థాగత బలోపేతం కార్పొరేషన్ ఎన్నికల లక్ష్యంగా 3 రోజుల పాటు సాగిన కమల దళపతి నితిన్ నబీన్ సిన్హా రాష్ట్ర పర్యటన విజయవంతంగా ముగిసింది. బెంగాల్ విజయం అనంతరం తెలంగాణపై జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. 2028 శాసనసభ ఎన్నికలకు ముందు జరిగే కార్పొరేషన్ ఎన్నికలను కాషాయ పార్టీ సెమీఫైనల్ గా భావిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు 3 కార్పొరేషన్ల పరిధిలోని బూత్ అధ్యక్షులతో భేటీ అయ్యారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలని దిశానిర్దేశం చేశారు. కాషాయ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపిన నితిన్ నబీన్ సిన్హా పర్యటన వివరాల్ని మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు. షాహీన్, ఏదైతే పార్టీ సంస్థాగత బలోపేతం కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా సాగిన కమల దళపతి పర్యటన విజయవంతంగా ముగిసింది. 3 రోజుల పర్యటనలో భాగంగా కాషాయ శ్రేణుల్లో కమల దళపతి ఉత్తేజాన్ని నింపారని కూడా చెప్పుకోవచ్చు. 3 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్కు ఆదివారం రోజు మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు వచ్చినటువంటి కమల దళపతి ఏదైతే ముందస్తుగా రంగారెడ్డి పార్టీ జిల్లా కార్యాలయాన్ని అయితే ప్రారంభించారు. ఆ రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు మరో 8 జిల్లా కార్యాలయాలను వర్చువల్గా ప్రారంభించారు. అక్కడి నుంచే ఏదైతే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించే విధంగా పనిచేయాలని చెప్పి కూడా దిశానిర్దేశం అయితే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నేతలకు దిశానిర్దేశం చేశారు. అక్కడి నుంచి నేరుగా ఏదైతే ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి విజయ సంకల్ప సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏదైతే సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి బూత్ అధ్యక్షులు BLA 2ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరేసే విధంగా బూత్ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లో అనేక సమస్యలతో సతమతమవుతున్నప్పటికీ పాలకులు మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. అటు అధికార కాంగ్రెస్ కానీ ప్రతిపక్ష BRS కానీ హైదరాబాద్ను పట్టించుకోకపోవడంతో చిన్నపాటి వర్షానికే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్లో కాషాయ జెండా రెపరెపలాడితేనే అభివృద్ధి జరుగుతుందనే నినాదంతో ముందుకెళ్లాలని చెప్పి కూడా ఒక మార్గనిర్దేశనం చేశారు. బూత్ స్థాయిలో కమిటీలు పూర్తి స్థాయిలో పనిచేయడంతో పాటు పార్టీ లక్ష్యంగా ముందుకు సాగాలని చెప్పి కూడా సూచించారు. వ్యక్తి పూజ పనికిరాదు, ఇక్కడ దేశం తర్వాత పార్టీ తర్వాతనే సెల్ఫ్ అని చెప్పి కూడా చెప్పకనే చెప్పారు. పూర్తి స్థాయిలో ఈ 2 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో పనిచేస్తేనే అధికారంలోకి వస్తాం కాబట్టి ఖచ్చితంగా అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలనేది దిశానిర్దేశం చేశారు. పశ్చిమ బెంగాల్లో అతి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఘన విజయం సాధించాం కాబట్టి తెలంగాణలో అలాంటి పరిస్థితులు ఇప్పటికే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలతో పాటు 3 ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. కాస్త కష్టపడితే తప్పితే విజయం ధరించేది కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి కూడా ఒక మార్గనిర్దేశనం చేసిన పరిస్థితి. ఏదైతే బూత్ అధ్యక్షుల సమావేశం ముగిసిన తర్వాత పార్టీ రాష్ట్ర కార్యంలో నిర్వహించినటువంటి ప్రజాప్రతినిధుల సమావేశంలో ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో భేటీ అయిన నితిన్ నబీన్ సిన్హా పార్టీకి సంబంధించిన వాయిస్ను, ప్రజా సమస్యలను క్షేత్రస్థాయితో పాటు చట్టసభల్లో తమ గలం వినిపించాలని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలుగా తమ గుర్తింపుతో పాటు పూర్తి స్థాయిలో పార్టీకి కట్టుబడి పనిచేయాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేశారు. స్థానికంగా ఏదైతే ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా మళ్ళీ ఘన విజయం సాధించడంతో పాటు పక్క నియోజకవర్గాల్లో ప్రభావం చూపించే విధంగా కూడా పనితీరు ఉండాలని కూడా చెప్పారు. ఏదైతే రాష్ట్రంలో అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల విస్మరణ, ప్రజా వ్యతిరేక విధానాలపైన అటు చట్టసభలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కలిసికట్టుగా రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేయాలని చెప్పి కూడా ఒక దిశానిర్దేశం అయితే చేసిన పరిస్థితి. అయితే ఆ రోజు తొలి రోజు పర్యటన ముగించుకున్నటువంటి నితిన్ నబీన్ సిన్హా ఏదైతే బేగంపేట టూరిజం ప్లాజాలో రాత్రి బస చేశారో మరుసటి రోజు 2వ రోజు పర్యటనలో భాగంగా ఘట్కేసర్ VB8 కళాశాలలో విద్యార్థి యువత సంబంధించినటువంటి ఒక కాంక్లేవ్ నిర్వహించారు భారతీయ యువమోర్చా. ఈ యువమోర్చా నిర్వహించినటువంటి ఈ కాంక్లేవ్కు నితిన్ నబీన్ సిన్హా హాజరై భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, అనేక సంస్కరణలు, నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో తీసుకొచ్చినటువంటి అనేక అంశాలు, జెన్జీ వంటి అంశాలను కూడా విద్యార్థులకు వివరించారు. అంతేకాకుండా విద్యార్థులు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా నితిన్ నబీన్ సిన్హా సమాధానం అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మళ్ళీ వరంగల్ పర్యటనకి వెళ్ళినటువంటి నితిన్ నబీన్ సిన్హా వరంగల్లో గిరిజన సంఘం సంబంధించినటువంటి నేతలతో సమావేశమయ్యారు. గిరిజనులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వాళ్ళ జీవన స్థితిగతులు అన్నిటి కూడా తెలుసుకున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు చేసినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు కానీ నిధులు కానీ కూడా వివరించిన పరిస్థితి. ఆ తర్వాత వరంగల్ కార్పొరేషన్ కైవసమే లక్ష్యంగా
ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి బూత్ అధ్యక్షుల సమావేశానికి కూడా ముఖ్య అతిథిగా హాజరైనటువంటి నితిన్ నబీన్ సిన్హా ఏదైతే కరీంనగర్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నామో అదే దిశలో ఖచ్చితంగా వరంగల్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేశారు. ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కార్పొరేషన్లో ముఖ్యంగా త్రాగునీరుతో పాటు పారిశుద్ధ్యం, వీధి దీపాల వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సమస్యలను ఎక్కడికక్కడ పోరాటం చేసి పరిష్కరించే దిశగా పనిచేస్తే ప్రజలతో మనం మమకేమవుతాం కాబట్టి ప్రజలు కూడా మనల్ని ఆశ్రయించేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ దిశగా పనిచేయాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేశారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కు వచ్చినటువంటి నితిన్ నబీన్ సిన్హా రాత్రి 9 గంటల సమయంలో రాష్ట్ర పదాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర పదాధికారుల సమావేశంలో కూడా ఏదైతే హైదరాబాద్ను వీడి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేయాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లో ఉంటే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు విస్తృతంగా పోవు కాబట్టి ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతో 418 హామీలు ఇచ్చింది. ఆ హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యా, యువత, మహిళలకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ భాగస్వామ్యం చేస్తూ పోరాటాలు చేయాలి. హైదరాబాద్ వీడి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేస్తేనే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ కలిసికట్టుగా సమన్వయంతో పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని మార్గనిర్దేశనం అయితే చేశారు. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారికి పదవులు ఖచ్చితంగా వాటే వస్తాయని చెప్పి కూడా చెప్పారు. పూర్తి స్థాయిలో కలిసికట్టుగా తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు మంచి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అయితే ఆ పదాధికారుల సమావేశంలో దిశానిర్దేశం చేశారు. 2వ రోజు పర్యటన ముగించుకున్న నితిన్ నబీన్ సిన్హా 3వ రోజు అయిన ఇవాళ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి బర్కత్పూర్లో ఉన్న కార్యాలయానికి వెళ్ళి అక్కడ వివిధ ఏదైతే పరివార క్షేత్రులతో సమావేశమయ్యారు. పరివార క్షేత్రులతో సమావేశం పార్టీకి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇంటర్నల్గా తెలుసుకున్నారు. దాని తర్వాత ఏదైతే బీహార్కి చెందినటువంటి హైదరాబాద్లో నివసిస్తున్న వాళ్ళతో కూడా భేటీ అయ్యారు. అది అయిపోయిన తర్వాత ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఔషాపూర్లో రాకేనుకేలో నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నితిన్ నబీన్ సిన్హాకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, ఉట్టిపడల బతుకమ్మ బోనాలతో ఘనస్వాగతం పలికారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ముందస్తుగా ఏదైతే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఏదైతే సైబరాబాద్, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరికి సంబంధించిన కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 8 జిల్లాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించే విధంగా ఈ 8 జిల్లాల అధ్యక్షులు పనిచేయాలని, కలిసికట్టుగా పనిచేయడం ద్వారా ఖచ్చితంగా ఈ 3 కార్పొరేషన్లను కైవసం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని కూడా దిశానిర్దేశం చేశారు. తర్వాత రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను ప్రారంభించిన నితిన్ నబీన్ సిన్హా కాషాయ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని చెప్పి అయితే ఒక మార్గనిర్దేశం చేశారు. ఓవర్ టు స్టూడియో.